హే గైస్ ఎలా ఉన్నారు? భారతదేశంలో ప్రస్తుతం 144 కోట్ల మంది ఉన్నారు. వారిలో సగానికి పైగా రోజు పొద్దునే లేచి చేతిలోకి తీసుకునే పేస్ట్ కోల్గేట్ టూత్ పేస్ట్. ఇండియాలో చాలా మంది ఫేవరెట్ టూత్ పేస్ట్ కోల్గేట్. కోల్గేట్ అనేది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బ్రాండ్ కాదు. కోల్గేట్ కంపెనీ స్టార్ట్ అయ్యి 200 సంవత్సరాలు అవుతుంది. ఇండియాకి స్వాతంత్రం రాకముందే కోల్గేట్ ఇండియాకి వచ్చింది. 2023 సంవత్సరానికి కోల్గేట్ నెట్ సేల్ 1395 కోట్ల పైనే ఉంది. సంవత్సరానికి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గేదేలే. ఇలా కంపెనీ ఇంత హైట్స్కి రీచ్ అవ్వడానికి ఏ విషయాన్ని ఈజీగా నమ్మని మన ఇండియన్స్ని మంచి బ్రాండ్ అని నమ్మించడానికి, ఇండియన్స్ అందరూ కోల్గేట్ని ప్రేమించడానికి కోల్గేట్ చాలా బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ చాలా ఇన్నోవేషన్స్ చేసింది. అవేంటో ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. టూత్ పేస్ట్ వాడే కాన్సెప్ట్ ఇండియన్స్కి కొన్ని సంవత్సరాల ముందు అంతగా అలవాటు లేదు. ఈజిప్షియన్స్, గ్రీస్, ఏన్షియంట్ రోమ్ వాళ్ళు 5000 BC టైం నుంచే ఒక రకమైన పేస్ట్ని పళ్ళు క్లీన్ చేసుకోవడానికి వాడేవారు. వాటికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్స్ కూడా 500 BC టైం నుంచి వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటితో పళ్ళు క్లీన్ చేసుకునేవారు. అందులో మనకి తెలిసినవి ఈ వేప పుల్ల, బొగ్గు పొడి, ఇటుకరాయి పొడి, సాల్ట్, ఇవి మన జనరేషన్స్కి తెలుసు. కానీ ఇంకా పాతకాలంలో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్తో ఉండే ఆకులను, కొమ్మలని పేస్ట్ లాగా చేసుకొని వాడేవారు. ఇలా ఎవరి కంట్రీస్లో వాళ్ళకి దొరికే ఇంగ్రీడియంట్స్తో పేస్ట్లా చేసుకొని టూత్ పేస్ట్లా వాడేవారు. కోల్గేట్ని 1806లో విలియం కోల్గేట్ అనే వ్యక్తి న్యూయార్క్లో స్టార్ట్ చేశారు. విలియం ఇంటి పేరు కోల్గేట్ అనమాట. సో ఆ కంపెనీకి కోల్గేట్ అని పెట్టారు. స్టార్టింగ్లో సోప్స్, క్యాండిల్స్ని తయారు చేసేవాళ్ళు. టూత్ పేస్ట్ అప్పట్లో అంతగా ఎవరు పెద్దగా వాడేవాళ్ళు కాదు. కానీ టూత్ పౌడర్, అదే ఇంతకుముందు మనం పళ్ళ పొడి అంటాం కదా, ఆ మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. 1873లో మొదటిసారి ఆరోమాటిక్ టూత్ పేస్ట్ని లాంచ్ చేశారు. ఆ టూత్ పేస్ట్ని జార్స్లో అమ్మేవారు. కానీ గ్లాస్ జార్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాల్సి వచ్చేది. ట్రాన్స్పోర్టేషన్స్లో కొన్ని పగిలిపోయేవి కూడా. ప్రజల దగ్గర కూడా చాలా డ్యామేజెస్ అయ్యేవి. దానితో 1896లో కోల్గేట్ రిబ్బన్ డెంటల్ క్రీమ్ని లాంచ్ చేశారు. ఇది ప్లాస్టిక్ ట్యూబ్స్లో వచ్చేవి. ప్రపంచంలో అదే మొదటి అఫీషియల్ ప్లాస్టిక్ ట్యూబ్స్లో అమ్మే టూత్ పేస్ట్. ఇది వెంటనే క్లిక్ అయ్యి మొత్తం US మార్కెట్ అంతా విస్తరించింది. సేల్స్ బాగా పెరిగాయి అండ్ కామన్ పీపుల్ కూడా దీన్ని వాడటం స్టార్ట్ చేశారు. అలా స్లోగా మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. 1928లో పాల్మోలివ్ పీట్ అనే కంపెనీతో మెర్జ్ అయింది. పాల్మోలివ్ అనేది అప్పట్లో బెస్ట్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉండేది. ఇవి రెండు కలవడంతో కోల్గేట్ పాల్మోలివ్గా రీబ్రాండ్ అయింది. 1937లో కోల్గేట్ పాల్మోలివ్ లిమిటెడ్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయిందనమాట. అప్పటికే ఇండియాలో పెప్సిడెంట్ అండ్ సెన్సోడెంట్ లాంటి కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి. కోల్గేట్ రావడంతో మార్కెట్లో కాంపిటీషన్ బాగా పెరిగింది. స్టార్టింగ్లో టూత్ పేస్ట్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ అనమాట. కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వాడేవారు. సో కంపెనీస్ కూడా వాళ్ళకి ప్రోడక్ట్స్ సేల్ చేసేది. కోల్గేట్ కంపెనీ మాత్రం టూత్ పేస్ట్ని ఆర్డినరీ పర్సన్స్కి కూడా రీచ్ అయ్యేలా చేసింది. దానికి కోల్గేట్ చాలా స్ట్రాటజీస్ వాడింది. మొదట్లో కోల్గేట్ పేస్ట్ అనేది పెద్దవాళ్ళని అండ్ ముసలి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి లాంచ్ చేసింది. ముసలి వాళ్ళకి పళ్ళు కొంచెం బలహీనంగా ఉంటాయి. దానితో వేప పుల్లతో బ్రష్ చేయటం కష్టంగా అనిపించేది అండ్ పుల్లల్ని నమలటం బాగా ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఫస్ట్ కోల్గేట్ ముసలి వాళ్ళని టార్గెట్ చేసింది. పెద్దవాళ్ళు ఏది వాడితే పిల్లలు కూడా అదే వాడతారు అనే లాజిక్తో కోల్గేట్ పేస్ట్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. లాజిక్ వర్కౌట్ అయింది. ముసలి వాళ్ళు పేస్ట్ని వాడటం స్టార్ట్ చేశారు. 1950లో ఇట్ క్లీన్స్ యువర్ బ్రీత్ వైల్ ఇట్ క్లీన్స్ యువర్ టీత్ అనే ట్యాగ్ లైన్ పెట్టి జనాల్ని బాగా ఆకర్షించింది. దీని అర్థం ఏంటంటే ఈ పేస్ట్ మీ పళ్ళని శుభ్రం చేయడంతో పాటు దుర్వాసనని కూడా రానివ్వదు. ఈ స్లోగన్ బాగా హిట్ అయింది. అప్పుడే కంపెనీకి అడ్వర్టైజ్మెంట్స్ ఎంత పవర్ఫుల్ అర్థమైంది. కోల్గేట్ టూత్ పేస్ట్ చూడటానికి తెల్లగా ఉంటుంది, టీత్ క్లీన్ చేసుకుంటే నురగ కూడా తెల్లగా వస్తుంది. అప్పటి వరకు బొగ్గు వాడిన వారికి పేస్ట్ నురగ తెల్లగా రావడంతో ఒక కొత్త అనుభూతిలా అనిపించింది. నురగ తెల్లగా వస్తుందంటే పళ్ళు శుభ్రమవుతున్నాయి, పళ్ళు కూడా తెల్లగా అవుతున్నాయని జనాలు బాగా నమ్మటం స్టార్ట్ చేశారు. ఇంట్లో మొదట పెద్దవారు వాడేవారు, తర్వాత మొత్తం కుటుంబం అంతా పేస్ట్ని వాడటం స్టార్ట్ చేశారు. స్లోగా మార్కెట్లోకి చాలా బ్రాండ్స్ వచ్చాయి. కాంపిటీషన్ కూడా పెరిగింది. మార్కెట్లో ఏ పేస్ట్ అందుబాటులో ఉంటే పేరుతో బ్రాండ్తో సంబంధం లేకుండా టూత్ పేస్ట్ వాడుతున్నారు.
చేస్తున్నారు. కోల్గేట్కి ఇది పెద్ద ఎదురు దెబ్బ. కాబట్టి కంపెనీ బ్రాండ్ని బాగా పాపులర్ చేసి జనాల్లో నమ్మకాన్ని పెంచుకుందాం అనుకుంది. దానికోసం 1976లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్తో మంచి రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంది. ఆ రిలేషన్ని అందరికీ తెలిసేలాగా అడ్వర్టైజ్ చేసుకుంది. దీనివల్ల జనాలు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్న నెంబర్ 1 పేస్ట్ అని నమ్మటం స్టార్ట్ చేశారు. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు టూత్ పేస్ట్ ఇవ్వండి అనకుండా కోల్గేట్ పేస్ట్ ఇవ్వండి అని అడగటం స్టార్ట్ చేశారు. అలా కంపెనీ డెంటల్ అసోసియేషన్స్తో టైఅప్ అయ్యి నార్మల్ టూత్ పేస్ట్ నుంచి డెంటిస్టులు ప్రిఫర్ చేస్తున్న నెంబర్ 1 టూత్ పేస్ట్గా ఎదిగింది. అంత బాగానే ఉంది. ఇప్పుడు కోల్గేట్కి ఇంకో ఛాలెంజ్ వచ్చింది. మార్కెట్లో ఉన్న మిగతా టూత్ పేస్ట్ కంపెనీస్ అన్నీ ఒకటే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నాయి. మార్కెట్లో ఏ టూత్ పేస్ట్ వాడినా ఒకటే టేస్ట్లా అనిపిస్తుంది. దీనిని కోల్గేట్ సీరియస్గా తీసుకొని కోల్గేట్లో కొత్త ఫ్లేవర్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. బ్రాండ్ లోగో బాగా కనిపించేలా యూనిక్ డిజైన్స్తో వచ్చింది. దీనివల్ల మార్కెట్ షేర్ మళ్ళీ పెరిగింది. కోల్గేట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. 2020 రిపోర్ట్స్ ప్రకారం ఓరల్ హైజీన్ ఇండస్ట్రీలో ఎక్కువ పర్సంటేజ్ కోల్గేట్ కంపెనీదే ఉంది. చాలా కంట్రీస్లో కోల్గేట్ వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముతుంది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2011 నుంచి 2019 వరకు ప్రజలు ఎక్కువగా నమ్మిన ఓరల్ బ్రాండ్ కోల్గేట్ అనంట. ఇంతలా కోల్గేట్ గ్రో అవ్వడానికి కోల్గేట్ త్రియంవిరాటే స్ట్రాటజీని ఫాలో అయ్యింది. త్రియంవిరాటే అంటే 3 పిల్లర్స్ స్ట్రాటజీ. అవి మార్కెటింగ్, ట్రస్ట్, ఇన్నోవేషన్. ఈ 3 సూత్రాలు వాడి మార్కెట్లో టాప్ ప్లేస్లో ఉంది కోల్గేట్. ఫస్ట్ వన్, యాడ్ మార్కెటింగ్. ఏదైనా బ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే కంపెనీని, ప్రోడక్ట్స్ని బాగా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీని కంపెనీ బాగా వాడుకుంది. ప్రతి సంవత్సరం అడ్వర్టైజ్మెంట్స్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కోల్గేట్ అంటే నాకు మనం టీవీలో బాగా చూసిన ఒక యాడ్ గుర్తొస్తుంది. 2 తెల్లగా ఉండే ఆల్చిప్పల్ లాంటివి తీసుకొని ఒకదానికి కోల్గేట్ రాసి ఇంకో దానికి ఏం రాయకుండా వాటి రెండింటిని పగలగొట్టడానికి ట్రై చేస్తారు. కోల్గేట్ రాసిందేమో స్ట్రాంగ్గా ఉండిద్ది, వేరేదేమో విరిగిపోయిద్ది అనమాట. సో దాన్ని బట్టి కోల్గేట్ వాడితే మన పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అసలు విరగవు అని అందరికీ తెలియజేశారు. ఈ టూత్పేస్ట్ లాంచ్ అయిన తర్వాత బయట పొల్యూషన్ పెరగటం, అన్హెల్దీ ఫుడ్స్ పెరగటం వల్ల పెద్దవాళ్ళల్లో పళ్ళకి సంబంధించిన సమస్యలు రావటం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఆ టైంలోనే ఇలాంటి యాడ్స్ని కోల్గేట్ మార్కెటింగ్ చేసింది. సో జనాలు కూడా కోల్గేట్ వాడితే టీత్ స్ట్రాంగ్ అవుతాయని నమ్మటం స్టార్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కోల్గేట్ పేస్ట్లో కొత్త వేరియంట్స్ని లాంచ్ చేయటం స్టార్ట్ చేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోల్గేట్ సాల్ట్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? 90s అండ్ 20s కిడ్స్కి ఈ యాడ్ బాగా తెలుసు. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? గోడలు పగలగొట్టుకొని మరి హీరోయిన్లు వచ్చి మైక్ పెట్టి అడగటం, ఇది మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇలా అప్పటి వరకు టూత్ పేస్ట్ అంటే నార్మల్ విషయంగా చూసే ప్రజలు టూత్ పేస్ట్లో ఏమేమి ఉంటే పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయో, ఏం వాడాలో అని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో యాడ్ క్యాంపెయిన్ బాగా సక్సెస్ అయింది. జనాలు ఉప్పు, పప్పు, ఆకులు, అలమలు ఉన్న పేస్ట్లని కూడా వాడటం మొదలుపెట్టారు. మొదట్లో కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే టూత్ పేస్ట్ని వాడటం అలవాటు చేసిన కోల్గేట్ తర్వాత పిల్లలకి కూడా నచ్చే ఫ్లేవర్స్తో మార్కెట్లోకి వచ్చింది. పిల్లలందరూ రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి అని బాగా ప్రమోట్ చేశారు. దీనికోసం చాలా స్కూల్స్కి ఫ్రీగా టూత్ పేస్ట్ శాంపిల్స్ని కూడా సప్లై చేశారు. స్కూల్స్కి సొంతంగా టీమ్స్ని పంపి బ్రషింగ్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఓరల్ హెల్త్ అంటే ఏంటి అని స్కూల్స్కి డెమోస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇలా టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో, బయట స్కూల్స్లో, బ్యానర్స్లో ఎక్కడ చూసినా కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్సే కనిపించేవి. దాంతో జనాల్లో కోల్గేట్ రీచ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇలా ట్రెండ్కి తగ్గట్టు ఒక్కొక్క యాడ్ని క్రియేటివ్గా డిజైన్ చేసి కోల్గేట్ని ఇండియాలో బాగా పాపులర్ చేశారు. ఎఫ్ఎంసీజీ ప్రకారం జనాలు ఎప్పటికప్పుడు బ్రాండ్ని చూడకపోతే, వాళ్ళకి అందుబాటులో కళ్ళ ముందు లేకపోతే దాన్ని ప్రజలు మర్చిపోతారు. సో ఏ బ్రాండ్ అయినా కూడా ప్రజలకి ఎప్పుడు కనిపిస్తూ లైమ్ లైట్లోనే ఉండాలి. అప్పుడే అందరూ దాన్ని బాగా కొంటారు. ఈ విషయం కోల్గేట్కి బాగా తెలుసు. అందుకే అడ్వర్టైజ్మెంట్స్లో ఇంత క్రియేటివిటీ వాడుతుంది. కోల్గేట్ వాళ్ళు ఎమోషన్ బేస్డ్ అడ్వర్టైజింగ్ని స్టార్ట్ చేశారు. ఈ యాడ్స్లో మనకి ప్రోడక్ట్ కన్నా ప్రోడక్ట్ వాడిన వాళ్ళ ఎమోషన్సే ఎక్కువగా కనిపిస్తాయి. రీసెంట్గా కోల్గేట్ స్మైల్ కరో యాడ్లో సక్సెస్ అయిన వాళ్ళు కోల్గేట్ వాడతారు
వాడతారు అని వాళ్ళ సక్సెస్ స్టోరీతో పాటు కోల్గేట్ని కూడా కలిపేస్తారు. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా మన ఇండియన్స్ సక్సెస్ అయిన వాళ్ళు, ఫేమస్ అయిన వాళ్ళు ఏం వాడితే అదే వాడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ ఎమోషన్ని కోల్గేట్ క్యాచ్ చేసింది. అండ్ మనం కూడా షాప్కి వెళ్ళి కోల్గేట్ కొనేటప్పుడు పేస్ట్తో పాటు ఆ సక్సెస్ స్టోరీని కూడా గుర్తు తెచ్చుకుంటాం, చిన్న స్మైల్ వస్తుంది. దీన్నే ఎమోషన్ బేస్డ్ అడ్వర్టైజింగ్ అంటారు. యాడ్లో ఎక్కడ కోల్గేట్ టూత్ పేస్ట్ అని ఎక్కువ ప్రచారం చేయరు. జస్ట్ చిన్న స్టోరీ, స్మైల్ సింబల్, కోల్గేట్ లోగో వస్తుంది అంతే. దానివల్ల చాలా ఇంపాక్ట్ అవుతారు. కోల్గేట్ ఇలాంటి ఎమోషనల్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఇంతకు ముందు కూడా చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం అయితే కుంభమేళా జరుగుతున్నప్పుడు, జనరల్గా కుంభమేళాలో స్నానం చేయడానికి కొన్ని లక్షల మంది జనాలు అండ్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్లేస్లో ఫ్రీగా కోల్గేట్ టూత్ పేస్ట్లని శాంపిల్గా పెట్టి సింక్ సిస్టమ్ని పెట్టింది. దాంతో చాలామంది అక్కడ బ్రష్ చేశారు. కొత్తగా ఆ పేస్ట్ని టేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది దాన్ని తర్వాత నుంచి వాడటం మొదలు పెట్టారు. అంతేకాదు అక్కడికి వచ్చిన చిన్న పిల్లలు తప్పిపోకుండా వాళ్ళకి కోల్గేట్ లోగోస్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ని ఇచ్చింది. ఆ హ్యాండ్ బ్యాగ్ పైన పేరెంట్స్ ఫోన్ నెంబర్ రాసిచ్చింది. ఇలా కుంభమేళకి వచ్చిన వాళ్ళందరికీ కోల్గేట్ ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఇలా ఆఫ్లైన్లోనే కాదు, టీవీ యాడ్స్లో కూడా ఎమోషనల్ బాండ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. రీసెంట్గా వచ్చిన యాడ్లో ఒక ముసలి బామ్మ వాళ్ళ మనవరాలని కటింగ్ మిషన్ లాగా ఉపయోగిస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే షుగర్ కేన్ కట్ చేసి ఇవ్వడానికి, ప్యాకెట్లు కట్ చేయడానికి, అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నారు కోల్గేట్ పేస్ట్ వాడితే పళ్ళు ఎంత స్ట్రాంగ్గా అవుతాయో అని. అంతేకాదు కోల్గేట్ చేసిన సర్వే ప్రకారం పేస్ట్లు, బ్రష్లని ఎవరు ప్లాన్ చేసి కొనరు. అప్పటి సిచ్యువేషన్, అవసరం బట్టి కొంటారు. ఇది తెలుసుకున్న కోల్గేట్ రోడ్ల పైన ఫ్లెక్సీలు పెట్టడం వేస్ట్ అని మార్కెటింగ్ అంతా సూపర్ మార్కెట్స్లోనే చేసేది. లోపల మార్కెటింగ్ చేయడానికి, ప్రోడక్ట్ని అట్రాక్టివ్గా కనిపించడానికి మాత్రమే ఎక్కువ కృషి చేసేది. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా అందరికన్నా ఇన్నోవేటివ్గా యాడ్స్ చేస్తారు. పెద్ద పెద్ద స్టార్స్తో టూత్ పేస్ట్ని ప్రమోట్ చేపిస్తారు. కోల్గేట్ మార్కెట్ నుంచి ఫేడ్ అవుట్ అవ్వకుండా చూసుకుంటారు. మార్కెట్ పై మంచి రీసెర్చ్ చేస్తారు. మిగతా టూత్ పేస్ట్ అన్ని ఏదో ఒక టీత్ ఇష్యూ పై ఫోకస్ చేస్తే, కోల్గేట్ మాత్రం పళ్ళకి సంబంధించిన ప్రతి ఇష్యూ మీద ఒక్కొక్క టూత్ పేస్ట్ ని తయారు చేస్తుంది. రిచ్ పీపుల్ కి విడిగా, మిడిల్ క్లాస్ వాళ్ళకి విడిగా రేంజెస్ ని తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ బిల్డింగ్. కోల్గేట్ అంటే నమ్మకం, నమ్మకం అంటే కోల్గేట్ అనేలాగా బ్రాండ్ వాల్యూని పెంచుకుంది. ప్రతిసారి డాక్టర్స్ రికమెండ్ చేసిన పేస్ట్ అని 99 అవుట్ ఆఫ్ 100 డాక్టర్స్ రికమెండ్ కోల్గేట్ అని జనాల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ప్రెజెంట్ డెంటల్ అండ్ ఓరల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తుంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్స్కి ఎప్పటి నుంచో స్పాన్సర్గా ఉంటుంది కోల్గేట్. వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కానీ కోల్గేట్ మొత్తం స్పాన్సర్షిప్స్ని తీసుకుంటుంది అనమాట. సో టూత్ పేస్ట్ అనేది మోస్ట్లీ మిడిల్ క్లాస్ హౌసెస్లో కొన్ని మంత్స్కి ఒకటే వాడతారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టూత్ పేస్ట్ ఉండదు, అందరికి కలిపి ఒకే టూత్ పేస్ట్ ఉండిద్ది. అండ్ ఈ టూత్ పేస్ట్ కూడా 1 or 2 months వస్తుంది అనమాట. కాబట్టి అందరూ అదే వాడతారు. అందులో మన పేరెంట్స్ ఏం వాడితే ఆటోమేటిక్గా మనం కూడా అదే వాడతాం. ఇలా జనరేషన్స్ నుంచి కోల్గేట్ని వాడుతూనే ఉన్నారు. చాలామందికి కోల్గేట్ని ఆపేసి వేరే బ్రాండ్స్ని వాడితే అస్సలు బ్రష్ చేసినట్లే ఉండదన్నమాట. మళ్ళీ కోల్గేట్ని వాడటం స్టార్ట్ చేస్తారు. సో టూత్ పేస్ట్ అనేది సంవత్సరం నుంచి వాడుతున్నారు కాబట్టి టేస్ట్, ఫీల్ మారితే ఎవరికి నచ్చదు. అందుకే కోల్గేట్ ఎన్ని వేరియంట్స్ని లాంచ్ చేసినా బేస్ ఇంగ్రీడియంట్ని మాత్రం మెయింటైన్ చేస్తూ వచ్చింది. టూత్ పేస్ట్ని రోజులు, కొన్ని మంత్స్ వాడినా ప్రతిరోజు అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. మన ఇండియన్స్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు, వాడుతూనే ఉంటారు. కోల్గేట్ కూడా అలానే ట్రస్టెడ్ బ్రాండ్ అయింది. కోల్గేట్ ఓన్లీ పళ్ళని మాత్రమే శుభ్రం చేయవు. మన ఇండియాలో చాలా మంది మేధావులు ఉంటారు కదా, వాళ్ళు ఈ వెండి గిన్నెలు తోమడానికి, ఎత్తడి గిన్నెలు తోమడానికి, బట్టల పైన ఏదైనా పడితే పోగొట్టడానికి ఇలా రకరకాలుగా టూత్ పేస్ట్ ని వాడుతూ ఉంటారు అనమాట. ఏం వాడకమయ్యా, అబ్బో. పళ్ళనే కాదు ఇంకా చాలా ఐటమ్స్ని క్లీన్ చేస్తుందని కోల్గేట్ని బాగా నమ్ముతారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కోల్గేట్ టూత్ పేస్ట్ మనం కొని వాడటం వల్ల చాలా మంది పిల్లలు చదువుకోగలుగుతున్నారు. కోల్గేట్ స్పాన్సర్షిప్ ఆఫర్ సాక్ష్యం ద్వారా చాలా మంది చదువుకోలేని పిల్లలకి స్కిల్స్ నేర్పించి వాళ్ళని డెవలప్ చేస్తుంది. పిల్లల ఓరల్ హెల్త్ గురించి చాలా క్యాంప్స్ పెట్టి అందరికీ అవేర్నెస్ తెస్తుంది. ఇలా పిల్లల కోసం చాలా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్తో లింక్ అయ్యి అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ట్రై చేస్తుంది. దీనివల్ల ప్రజలు కోల్గేట్కి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు.
స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడంతో చాలా మంది అరే మనం కోల్గేట్ వాడటం వల్ల ఇంకొకరు చదువుకుంటున్నారని కోల్గేట్ యాడ్స్ లో చెప్పడం వల్ల కోల్గేట్ ని ఎక్కువ కొనడం నమ్మటం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్. కోల్గేట్ స్టార్టింగ్ ఇండియాలో లాంచ్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రోడక్ట్స్ మాత్రమే ఉండేవి, కానీ తర్వాత ప్రోడక్ట్స్ రేంజ్ ని బాగా పెంచారు. కోల్గేట్ కంపెనీ కేవలం టూత్ పేస్ట్లని మాత్రమే అమ్ముతుంది అని అనుకుంటాం, కానీ ఆ బ్రాండ్ చాలా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్యాబ్రిక్ కేర్, ఓరల్ కేర్, పెట్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని కూడా అమ్ముతుంది. ఇంకా కేవలం టూత్ పేస్ట్ ఇండస్ట్రీకి వస్తే కోల్గేట్ ఎప్పుడు ఇన్నోవేటివ్ గానే ఉంటుంది. ప్రజలు జనరేషన్స్ మారే కొద్దీ వాళ్ళ టేస్ట్లు, రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇండియన్ మార్కెట్ ని అర్థం చేసుకోవడం వల్ల కోల్గేట్ టూత్ పేస్ట్ లో చాలా వేరియంట్స్ ని లాంచ్ చేసింది. జనాలు ఆర్గానిక్ ఐటమ్స్ ని, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ని బాగా ఇష్టపడుతున్నారని తెలుసుకొని బాగా రీసెర్చ్ చేసి కోల్గేట్ వేదశక్తి, కోల్గేట్ నీమ్, కోల్గేట్ చార్కోల్, కోల్గేట్ సాల్ట్ లాంటి వెర్షన్స్ ని మార్కెట్ లోకి తెచ్చింది. పేస్ట్ స్వీట్ గా ఉంటుంది, డయాబెటీస్ పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుందని కోల్గేట్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ని కూడా లాంచ్ చేసింది. పిల్లల కోసం మంచి ఫ్లేవర్స్ తో కొత్త కొత్త టూత్ పేస్ట్లు, చిన్న సైజులో ఉన్న బ్రష్లు, కార్టూన్స్ ఉన్న బ్రష్లు లాంచ్ చేసింది. డెంటల్ సమస్యలు ఉన్న వాళ్ళకి విజిబుల్ వైట్, గమ్ ఎక్స్పర్ట్, సెన్సిటివ్ టూత్ పేస్ట్లను లాంచ్ చేసింది. ఓరల్ హైజీన్ కోసం మౌత్ వాష్లు, మౌత్ ఫ్రెషనర్స్ ని కూడా లాంచ్ చేసింది. కోల్గేట్ బ్రష్లు, పేస్ట్లు అన్ని ప్రీమియం సెక్టర్ వాళ్ళకి దొరుకుతాయి, నార్మల్ బడ్జెట్ లో కూడా దొరుకుతాయి. ఎవరి రేంజ్ కి తగ్గట్టు వాళ్ళ ప్రైస్ బడ్జెట్ లో ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఇంకా కోల్గేట్ పేస్ట్ ని కొంటే టూత్ బ్రష్ ని ఫ్రీగా ఇవ్వటం, టూత్ బ్రషెస్ లో ఎన్నో కలర్ వేరియంట్స్ ని తీసుకురావటం, బ్రషెస్ ఫ్యామిలీకి మొత్తం సరిపోయేలాగా 4 కలర్స్ తో 4 బ్రషెస్ ఇవ్వటం, ఇవన్నీ కోల్గేట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ మరియు ఇన్నోవేషన్సే. ఇలా ట్రెండ్ కి తగ్గట్టు చాలా ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉంది. వాళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు రెస్ట్ లేకుండా ఎప్పుడు మార్కెట్ లో డౌన్ అవ్వకుండా ఏదో ఒక కొత్త దాన్ని, ఎక్స్పెరిమెంట్స్ ని చేస్తూనే ఉన్నారు. ఇండియాలో కోల్గేట్ కి మంచి మార్కెట్ ఉంది. ప్రజెంట్ చిన్న షాప్స్ లో కూడా కోల్గేట్ అవైలబుల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇండియాలో 6.28 మిలియన్ రిటైల్ అవుట్లెట్స్ దగ్గర కోల్గేట్ దొరుకుతుంది. అలా దొరికేలా డిస్ట్రిబ్యూషన్ ని బాగా ఎక్స్పాండ్ చేశారు. ఇవన్నీ చేస్తుంది కాబట్టి కోల్గేట్ పాల్మోలివ్ స్టాక్ ప్రైస్ 21 ఇయర్స్ లో 1300% హైక్ వచ్చింది. ఈ స్ట్రాటజీస్ తో టూత్ పేస్ట్ ఇండస్ట్రీలో కోల్గేట్ ఎప్పుడు టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. కోల్గేట్ ఇంతలా అందరికీ నచ్చడానికి కారణం ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండటం, ట్రెండ్ కి తగ్గట్టు ప్రోడక్ట్స్ ని పెంచడం, అందరికీ అందుబాటు ధరలో మంచి క్వాలిటీ, టేస్టీ ప్రోడక్ట్ ని అందించడం, బ్రాండ్ వాల్యూని ఎప్పటికప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ తో ప్రతి సెగ్మెంట్ లోనూ హిట్ చేయటం. కోల్గేట్ బ్రాండ్ ఓరల్ కేర్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. ఓరల్ కి సంబంధించిన ప్రతి ముఖ్యమైన ప్రోడక్ట్ ని లాంచ్ చేసి ఇప్పటికీ కూడా ఇండియాలో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ లిస్ట్ లో ఉంది. మీలో ఎంతమంది కోల్గేట్ ప్రోడక్ట్స్ ని వాడుతున్నారు కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కేస్ స్టడీయే నేను పారాషూట్ ఆయిల్ మీద కూడా చేశాను. సో ఇన్ కేస్ మీరు అది మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. ఇంకో మంచి చుట్టూ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.